హాయ్ వీవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? నేనైతే సూపర్గా ఉన్నానండి. చాలా రోజుల తర్వాత ఒక మంచి వీడియో చేస్తాను అనుకుంటున్నాను. చాలా రోజులైంది అసలు వీడియోస్ అనేవి. నార్మల్గా అలా వెళ్తున్నాయి. యాక్చువల్గా ఈ మధ్య మొబైల్ కూడా కొన్ని మిస్ అవ్వడం వల్ల ఒక 4 మంత్స్ అయితే నేను మొబైల్ యూజ్ చేయలేదండి. దానివల్ల నేను సరైన వీడియోలు పెట్టలేకపోయాను. రీసెంట్గా తీసుకొని ఇంక స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నానండి. ఆల్రెడీ మీ అందరు నా ఫాలోవర్స్ కాబట్టి నా గురించి మీరు అలా వెయిట్ చేస్తాం అనుకుంటున్నాను. అందుకే ఈరోజు భీష్మ ఏకాదశి శుభాకాంక్షలు అండి అందరికీను. ఈ సందర్భంగా మేము శ్రీకాకుళం జిల్లా గార మండలం సాలిహుండం అనే ప్రాంతానికి వెళ్ళామండి. ఇది చాలా ప్రఖ్యాతమైన ప్రాంతం అన్నమాట. నిజమేనండి. అంటే ఇంచుమించు 1 ఆర్ 2 లాక్స్ మెంబర్స్ వచ్చారండి ఇక్కడ. చాలా ప్రతి సంవత్సరం అయితే చాలా జరుగుతుందండి. అసలు నడవడానికి కూడా ప్లేస్ లేదండి. మెయిన్‌లీ ఇక్కడేంటంటే సంతానం లేని వారికి సంతానం కలుగుతాదనేసి, నెక్స్టు ఎవరైనా మెచ్యూర్ అవ్వని పిల్లలు వెళ్తే మెచ్యూర్ అవుతదని, మ్యారేజ్ అవ్వని పిల్లలు వెళ్తే మ్యారేజ్ అవుతదనేసి. అంటే ఈ భీష్మ ఏకాదశికి వేణుగోపాల స్వామిని మనము కోరుకుంటే ఆటోమేటిక్‌గా నెక్స్ట్ భీష్మ ఏకాదశికి నెరవేరుతదని ఇక్కడ వాళ్ళు చెప్తున్నారు. అదే వాళ్ళ నమ్మకం మీద చాలామంది వస్తూ పోతూ ఉంటున్నారండి. యాక్చువల్లీ నేను ఫస్ట్ టైం వెళ్ళాను. నాకు ఇంతవరకు ఈ ప్లేస్ గురించి తెలీదు. యాక్చువల్లీ నాది శ్రీకాకుళం జిల్లాని. బట్ ఇంత ఇంపార్టెన్సు ఈ ప్లేస్‌కి ఉందన్న సంగతి అయితే మాత్రం నాకు ఎప్పుడూ తెలీదు. కానీయండి, మెయిన్ ఇక్కడ స్నానాలు అంటే ఏరుంది. మెయిన్ ఏటిలో స్నానం చేస్తే మంచిదన్నారు. కానీ అండి బాబో! అది ఇంచుమించు ఒక 3, 4 కేఎం నడవలేకపోయామండి. మొత్తానికి ఎలాగోలాగ వెళ్ళి స్నానం చేసుకొని ఆ దేవుడు సన్నిధానం అసలు యాక్చువల్‌గా ఇంటి దగ్గర మార్నింగు 5:00 స్టార్ట్ అయితే అక్కడ వెళ్ళేసరికి 10:30 అట్లా అయింది. ఇంకా అక్కడికి ఆ ఏటి దగ్గర స్నానంకెళ్ళి చేసుకొని, వామ్మో! అసలు ఎలా ఉందంటే అలా ఉందండి. అస్సలు చెప్పడానికి కాదు కానీ చూడ్డానికి కూడా అంత ఇది అనిపించింది. స్నానం పానం చేసుకొని, అంటే అక్కడ హెల్త్ ఇష్యూస్ ఉన్నోళ్ళు కూడా వెళ్తే అక్కడ హెల్త్ ఇష్యూస్ తగ్గుతాయని చిన్న నమ్మకం మీద ఈరోజు వెళ్ళారంటే నాకే చాలా హ్యాపీగా అనిపించింది. ఇక్కడేంటంటే రాళ్ళు ఉంటాయి కదా, హౌసెస్ కట్టడానికి స్టెప్ బై స్టెప్ వేస్తే ఇల్లు కడతాం చిన్న నమ్మకం మీద ప్రతి ఒక్క రాళ్ళు పెట్టేశారండి బాబు. అక్కడ చూడండి చాలామంది అస్సలు ఎంత బాగుందంటే అంత బాగుంది. ఇది టెంపుల్ లోపల అక్కడ ఫోన్స్ ఎలవ్ అండి. యాక్చువల్‌గా జనాలు మేము 20 రూపీస్ దీంట్లో వెళ్ళాము. ఇదంతా ఆలయం ఆవరణం. అస్సలు నిలబడడానికి కూడా కూర్చోడానికి కూడా అస్సలు ఖాళీ లేనిది. ఇక్కడ ఎక్కువగా మనకి చెరుకు గడలు, నెక్స్ట్ నాంపండ్లు, నెక్స్ట్ దేవుడి సామాన్లు అవి ఎక్కువ అమ్ముతున్నారు. చాలా అసలు ఎంత ఇదిగా ఉందంటే నిజంగా భీష్మ ఏకాదశి రోజు ఇంత హడావుడిగా ఉంటుందా? ఇంతమంది జనాలు ఉంటారు. నేను ఫస్ట్ టైం చూసానండి బాబు. ఇన్ని తీర్థయాత్రలకు వెళ్ళాను కానీ ఎప్పుడు ఇలాంటి ఇదైతే రాలేదు. చెప్పాను కదా, ఏట్లో స్నానాలు చేశాము. చేసిన తర్వాత నుంచి మన పెద్దవాళ్ళు ఉంటారు కదా, మా మమ్మీ డాడీ నెక్స్ట్ మా బ్రదర్స్‌కి, మా అమ్మమ్మ, మా నాన్నమ్మ, తాతయ్య వాళ్ళందరూ చనిపోయారు. వాళ్ళందరూ కూడా పితృతర్పణాలు ఏదో సంథింగ్ ఇస్తారంట. అది అక్కడ జంగపోలు ఉంటారు కదా, యాక్చువల్‌గా పంతుల్లో ఉండరు. శ్రీకాకుళం సైడ్ ఎక్కువ జంగపోలు ఉంటారు. అక్కడ నేనైతే పూజ అయితే చేయించాను. చాలా బాగా జరిగింది. నాన్నగారి పేరున
అది అయిన తర్వాత వెంటనే అక్కడక్కడ చిన్న చిన్న క్లిప్పింగ్స్ చేశామండి. అక్కడ నిజంగా పాములు కూడా ఉన్నాయి చూడండి. పిక్స్ రూపంలో తీసాను తప్ప వీడియో తీయలేదది. పిక్స్ నెక్స్ట్ అక్కడ పక్కన రాధాకృష్ణుల బొమ్మలు ఇవన్నీ ఉన్నాయండి. అక్కడ చాలా బాగున్నాయి. వినాయకుడు గాని మెయిన్ ఇక్కడ స్వామి ఎవరంటే వేణుగోపాల స్వామి ఇక్కడ మెయిన్. అక్కడ కూడా ఒక చిన్న గుడి లాంటివి కట్టారండి అక్కడ కూడాను. పక్కన రీసెంట్‌గా కట్టారంట. చాలా బాగున్నాయి ప్రతి గుడి కూడాను. చాలా అందంగా ఉన్నాయి కూడాను. ఫస్ట్ టైమ్ రాజరాజేశ్వరి దేవి అంట. చాలా చాలా అసలు ఎంత బాగుందంటే నేను ఫస్ట్ టైం మంచి ఎక్స్‌పీరియన్స్ అనుభవించాను ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.